వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. హలీం గింజలు, వీటినే గార్డెన్ క్రాస్ అంటారు. ఇవి ఆరోగ్యానికి కొంత మేలు చేసినప్పటికీ అధికంగా తీసుకోవడం వల్ల చాలా దుష్ప్రభావాలు కలుగుతాయట. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు వీటికి దూరంగా ఉండడం మంచిదట. రక్తంలో చక్కెర స్థాయిలను మరియు రక్తపోటును ప్రభావితం చేస్తుంది కాబట్టి పరిమితంగా తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. దీనివల్ల వచ్చే ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే థైరాయిడ్ సమస్యలు. హలీం విత్తనాలతో గొయ్యి ట్రౌజన్ ఉంటుంది. ఇవి శరీరంలో అయోడిన్ శోషణను అడ్డుకొని థైరాయిడ్ పనితీరుని దెబ్బతీస్తాయి. ఇక రెండవది గర్భధారణలో ప్రమాదం. ఇక గర్భిణీలు హలీం తీసుకోకూడదు. ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించి గర్భస్రావానికి దారితీసే అవకాశం ఉంటుందట. అలాగే ఎక్కువగా తీసుకుంటే కడుపుబ్బరం, గ్యాస్ మరియు డయేరియా వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయట. అంతేకాదు రక్తపోటును బాగా తగ్గిస్తుందట. తక్కువ రక్తపోటు ఉన్నవారు, బ్లడ్ థిన్నింగ్ మందులు వాడేవారు దీనికి దూరంగా ఉండాలట. ఇందులో ఉండే పేటెట్స్, యాక్సిలేట్ల వంటి యాంటీ న్యూట్రియంట్స్ పోషకాలు శరీరానికి అందకుండా అడ్డుకుంటాయట. హలీం విత్తనాలను ఎల్లప్పుడూ నానబెట్టి పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవడం మంచిది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు, లో బీపీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. సో ఈ హలీం గింజల విషయంలో, హలీం విషయంలో జరబద్దాం. ఇంతకంటే నేనేం చెప్పదలుచుకోలేదు. మీరు ఏమన్నా అనుకుంటే కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుంది అండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.